ఇవాళ ఏమైందో తెలుసా? అరవింద్ గారు ఫోన్ చేశాడు నాకు. థ్యాంక్స్ అరవింద్, ఎందుకనంటే వాళ్ళ నాన్న నా అల్లు రామలింగయ్య గారే ఒరేయ్ నాకు కొడుకు భలే చేస్తున్నావురా అనేవాడు ఆయన. అంత అంత ఇష్టం ఆయన నేనంటే. ఇక వీళ్ళకి వచ్చేసింది అదంతా. బావా అరవింద్ గారు ఫోన్ చేశారు, బావా థియేటర్లో భలే ఎక్కేసింది బావా, నువ్వు వచ్చిన తర్వాత గుండె జల్లుమంది నాకే అని అన్నాడు. అంటే అదేంటి బా, ఇది క్యారెక్టర్ కదా, అది క్యారెక్టర్ వేరు, ఎవరు చేశారు వేరు. ఇది నేను నమ్మిన వాడినండి. మీ కళ్ళ ముందు నాకున్న హిస్టరీలో ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా నా దేవుణ్ణి ఒకసారి తలుచుకుంటూ, ప్రతి మనిషికి జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నా జీవితంలో నన్ను కన్న తల్లి తండ్రులను వదిలేస్తే నా గురువు, దైవం రెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. వారు కొంతమంది ఈ ప్రపంచంలో కొంతమంది చావు లేకుండా వాళ్ళు చనిపోయినా కూడా బతికుంటారు. సో అందులో ఎన్టీ రామారావు ఒకడు. ఆయన నేర్పిన ఇవన్నీ అనండి. ఆయన ఎప్పుడు నాతో ఏమనేవారంటే, నేను కామెడీ సినిమాలు చేస్తానంటే బాపు గారితో కూడా అనేవాడు. పెళ్లి పుస్తకం ఆ సినిమాలప్పుడు ఆయనండి, నాకు ఎంత అదృష్టం ఆ ఇంట్లో పుట్టడం. నేను నిమ్మకూరులో సితారా జ్యోతి చిత్రాన్ని మీ పత్రికలు ఉండేవి కదా రెండు మనకి, అందులో నా 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 మీద కథనం ఏదైనా వస్తే కట్టింగ్ మళ్ళీ నేను ఆయన సీఎం గుండకి వెళ్తే, ప్రసాద్ ఏమండి ఎందుకు చేశారు సినిమా, ఎందుకు మానేస్తానంటున్నారు మీరు? ఒక మధ్యలో సినిమా మానేస్తానని వెళ్ళిపోతానని ఏదో చెప్పాలి, ఏదో జరిగిందని, అది మీనా అదే సినిమాకి అంటే అదేంటి నేను అప్సెట్ అయ్యాను. మీరు ఇప్పుడు మీరు ప్రజల మనిషి, మీరు బాపు గారు చెప్తున్నారు, చక్కగా నవ్విస్తారు, మీరు మంచి ఆర్టిస్ట్ అని మేమెంతో గర్వం ఫీల్ అవుతున్నాం మేము మీ గార్డియన్గా ఉన్నందుకు, మీరు ఎందుకు మానేయాలి అని అంటే, నేను వాళ్ళు ఇట్లా చేశారు, అన్యాయం చేశారు. వాడి వాడేవాడు అతిపెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా వాడేవాడు, మీకు మీరే ఇలా వారి దగ్గర అనేకం నేర్చుకున్నాను నేను అందులో. సో చివరికి నా క్యారెక్టర్ని మీకు చివరికి చెప్పాలి అని అంటే కనుక, నా ఉద్దేశం పెద్ద ఆయన మాటల్లో చెప్పాలి అని అంటే కనుక, ఏ నటుడైనా సరే గుర్తుండేది మనం వేసిన పాత్రలే కానీ మీరు కాదు. ఒకవేళ మీరు అని అనుకోండి, కొంతమంది స్టార్స్, కొంతమంది వాళ్ళ పేరు మీద నిలబడిపోయిన వాళ్ళు స్టార్స్ ఉన్నారు, లేరని నేను అంటలేదు, అన్న కూడా. అయితే అది తాత్కాలికం మాత్రమే. మీరు గుర్తుండేది, ఇప్పుడు మేము గుర్తున్నాం, మేము దేవుడు వేషం అని మేము గుర్తుంటాం అనే మాట అనేవారు ఆయన. సో ఈ రోజుకి మీరు గనక నన్ను నమ్మితే, ఇప్పటికీ నేను నా కోసం రాస్తున్నా. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా 5వ జనరేషన్లోకి వచ్చాను నేను. మీకు తెలుసు, ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో యాక్ట్ చేశారు ఫస్ట్ జనరేషన్, కృష్ణన్నయ్య, సోహన్ బాబు గారు, కృష్ణరాజు అన్నయ్య వాళ్ళతో చేశారు. చిరంజీవి, నేను ఒక జనరేషను, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ అదొక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, న్యూ జనరేషన్. 5 జనరేషన్లు దాటుకుంటూ వచ్చా. అందులో అనుమానం కానీ ఇప్పటికీ నా కోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు అని అంటే, ఇందాక మనం అనుకున్నామే, నా వయసుకు తగిన క్యారెక్టర్ చేయటం వల్ల ఇవాళ మీ ముందు ఇంత మర్యాదగా కూర్చొని అన్నయ్య అని మీరు కూడా ప్రేమగా నాతో మీ మొహాలు చూస్తే తెలిసిపోతుంది. నాకు తెలుసు మీరు ప్రెస్ మీట్లో ఎలా ఉంటారో నాకు తెలుసు. వీళ్ళతో జోకులు వేస్తుంటాను నేను అప్పుడప్పుడు, జోకులు వేస్తాను కదా నేను, అంటే అందరం ఫ్యామిలీ మెంబర్స్మే కాబట్టి జోకులు వేసుకుంటుంటాం. అలాంటిది ఒక ప్రాణంతో ప్రేమతో అనంటే షష్ఠపూర్తి వల్లే కదా. సో ఇవాళ నాకు షష్ఠపూర్తి చేస్తున్నారు అని అంటే మీకు ఒక ఇంట్రెస్ట్, ఏంటి ఈ అన్నకి షష్ఠపూర్తి, అవును ఈయన వయసు షష్ఠపూర్తి వచ్చేసింది కదా, ఈయన షష్ఠపూర్తి వయసుకి వచ్చాడు కదా, ఈయన షష్ఠపూర్తి ఎలా ఉంటుంది, దీని మీద ఒక కథ. షష్ఠపూర్తిలో ఒక అత్యద్భుతంగా చెప్పినటువంటి పాయింట్ చెప్పచ్చు, ఈ పాయింట్ చెప్పచ్చుగా. కన్న పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీరైనా సరేరా, మీరైనా కన్నపిల్లలు కన్న తల్లిదండ్రుల పెళ్ళి చూసే అవకాశం లేదు. మన జీవితంలో మన కన్న తల్లిదండ్రుల పెళ్ళి చూస్తాము మనం, అవకాశమే లేదు. ఎప్పుడు చూస్తాం? 60వ పెళ్ళి. మనం దగ్గరుండి చూసేది చేసేది షష్ఠపూర్తి. అందుకని ఈ షష్ఠపూర్తికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే కనుక,
నేను మిస్ అయ్యి ఉన్నట్టయితే ఇవాళ ఈ షష్టి పూర్తిలో ఈ క్యారెక్టర్ రేపు మీరు చూశాక మీరు అంటారు. ఆనెస్ట్గా డెఫినెట్గా మీరు చెప్తారు నాకు, లేదో మీరు ఫోన్ చేస్తారు నాకు 100%. సార్ మీరు చెప్పింది కరెక్టే, మీరు చేసి ఉండకపోతే యూ వుడ్ హావ్ మిస్డ్ ఎ క్యారెక్టర్.